ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం భారత్ 2.0 భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట 2.0 పేరిట ప్రస్తుతం అయితే భారత్ పాకిస్తాన్ పైన దాడులకు ఎగబడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా భారత్ చర్యలను తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేసింది. ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా పాకిస్తాన్తో మరోసారి దాడికి తెగపడింది. మొత్తానికి పాకిస్తాన్ మొత్తాన్ని ఉలికి పడేలా చేసింది. పాక్ వైమానిక దళాలు భారత్పై డ్రోన్ల దాడులు జరిపిన తర్వాత దీనికి భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో పాక్ పంపించిన పలు డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించి చిన్న తరహా పేలులకు పాల్పడ్డాయి. అయితే ఈ క్రమంలో ఈ దాడులు భారత సైన్యాన్ని ఆపేలా చేయలేకపోయాయి. వెంటనే స్పందించిన ఇండియన్ ఆర్మీ పెద్ద స్థాయిలో ప్రతీకార దాడులకైతే ఎగబడింది. అయితే ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరిగేదైతే చెప్పలేని పరిస్థితి ఉంది. ఫుల్గా యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది రెండు దేశాల్లో ఇరువైపులా. అయితే ప్రస్తుతం ఇప్పుడైతే మనతో శివ, మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, హలో. పోరు కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగింపుగా ఇప్పుడు ప్రజెంట్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ప్రాంతాల్లో భారత్ పైన పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో అంతే సమర్థవంతంగా భారత్ గగనతలంలోనే పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారత్ పై డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు పడింది. పాక్ దాడులకు ధీటైన సమాచారం ఇండియన్ ఆర్మీ ఇచ్చిందని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా కూడా పాక్ భారత్ పై కవింపించేందుకు పాల్పడుతోంది. రాత్రి సమయంలో డ్రోన్లతో పాకిస్తాన్ ఇటు భారత్ ఆర్మీ సైన్యానికి సంబంధించిన స్థావరాలు, సామాన్య ప్రజలకు టార్గెట్ గా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ పై బాలిస్టిక్ మిసైళ్లతో భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్ల వర్షం కురిపించింది భారత్. ఇక 4 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. దాంట్లో లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, పేషావర్, పలు ప్రాంతాల్లోనూ నరోవర్, షేక్పురాపై బాంబులు మోత మోగించినట్లే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రావల్పిండి నగరంలోనే 5 పేలుళ్లు సంభవించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మురీద్, రఫీకి, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై దాడులు కొనసాగిస్తుంది భారత్. ఇక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని పాకిస్తాన్ ధృవీకరించింది. ఏదైతే భారత్ చేసిన దాడి వల్లే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై అది ధ్వంసమైందనేది కూడా వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రధానంగా పాకిస్తాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ స్పేస్ లను మూసివేసినట్టుగా నిర్ణయించుకుంటే దేశవ్యాప్తంగా అన్ని విమానాలు రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎయిర్ స్పేస్ లను మూసివేస్తుంది. ఏదైతే ఇటు పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారత్ పై దాడి చేస్తుంది, దాని ప్రతిదాడి భారత్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం వణికిపోతున్న పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎదురవుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో బాంబుల దాడులు అయితే కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి భారత్ పై పాక్ డ్రోన్లతో దాడులు చేసిన నేపథ్యంలో ఇటు భారత్ కూడా తిరిగి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. రాజస్థాన్ లోని బార్మర్, పోఖ్రాన్, జైసల్మేర్లలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు సంభవించాయి. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో కూడా పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఇక మే 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేసినట్టు అధికారికంగా ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఇండియా ప్రకటన కూడా విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ. అయితే ఇది పరిస్థితి. ప్రస్తుతం పాకిస్తాన్లో భారత్లో ఉన్న ఉద్రిక్త వాతావరణం అయితే యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అయితే ఈ రెండు దేశాలు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో యుద్ధం, ఈ రెండు దేశాల్లో కూడా ఎప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం అనేది ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇరు దేశాల ప్రధానులైతే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అదే ఈ క్రమంలో బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అందుకు సంబంధించిన విజువల్స్, రాత్రి ఏ విధంగా పాకిస్తాన్ భారత్ పైన ఎగబడి దాడులు చేసిందో వాటికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. अंदर चलो, अंदर 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 चलो, बोलो
अंदर चलो अंदर 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 चलो बोलो मम्मा ఎస్ ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా భారత్ బాలిస్టిక్ క్షిపణులతో పాకిస్తాన్ పై విరుచుకుపడి సంచలనంగా పాకిస్తాన్ అయితే భయపెట్టే ప్రయత్నం చేసింది. అయితే 8 సర్ఫేస్ మిసైళ్ల వర్షం కురిపిస్తూ పాకిస్తాన్ సైనికులకు పాకిస్తాన్కు అత్యంత దారుణంగా భయపెట్టే ప్రయత్నం అయితే భారత్ చేసింది. అయితే ప్రత్యేకించి 4 కీలకమైన ఎయిర్ బేస్లపై అద్భుత స్థాయిలో దాడులనైతే కొనసాగించింది భారత్. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్లు ధ్వంసమైపోయాయి. అయితే ఇందులో ముఖ్యంగా మరిద్ ఎయిర్ బేస్, రఫీకి ఎయిర్ బేస్, నురుఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ ఈ 4 ఎయిర్ బేస్లను అయితే భారత్ అయితే ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఈ దాడుల దాటికి పాకిస్తాన్ వైమానిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినిందనే చెప్పుకోవచ్చు. అయితే నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి పాకిస్తానే స్వయంగా ఆ విషయాన్ని ధృవీకరించింది. అయితే భారత మిసైళ్ల లక్ష్యాల్లో పాక్లోని ప్రధాన నగరాలు మొత్తం కూడా ఎక్కడొక్కడ ధ్వంసమైపోయాయి. లాహోర్, రావల్పిడి, ఇస్లామాబాద్, పేషావర్ లాంటి పట్టణాలపై కూడా నిశ్శబ్దంగా వాయు దాడులు నిర్వహించింది భారత్. అయితే నరోవాల్, షేక్పురా ప్రాంతాల్లో బాంబుల మోతతో ప్రారంభంతో ప్రజలు గడగడలాడిపోయారు. అయితే రావల్పిడి నగరంలో ఒక్క రోజులోనే 5 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అయితే మే 10 మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా దేశంలోని అన్ని ఎయిర్ స్పేస్లు కూడా మూసివేసి అప్పటి వరకు మూసివేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం అనేది కూడా జరిగిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది పరిస్థితి. మొత్తానికి భారత్ పాక్ మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణం ఈ మధ్యలో అయితే ప్రస్తుతం ఎప్పుడు ఏ రేంజ్లో యుద్ధం అనేది తీవ్ర స్థాయిని అందుకుంటుందో చెప్పలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్. अंदर चलो बोलो मम्मा आ रही है